తెలివైన వారిలో ఉండే సహజ లక్షణాలు. గోలు కొరకడం. సాధారణంగా గోలు కొరకడం అనేది చెడ్డ అలవాటు. ఈ అలవాటు ఉన్న వారిలో ఇతరుల కంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గదిని సరిగా ఉంచుకోరు. తెలివైన వారు నిత్యం గదిని చిందరవందరగా ఉంచుతారు. వస్తువులు ఒక చోట క్రమంగా ఉంచరు. తీసిన చోట వస్తువులను తిరిగి ఉంచకపోవడం తెలివితేటలకు సంకేతం. రాత్రిపూట మేలుకొని ఉండడం. తెలివైన వారు రాత్రిపూట ఎక్కువసేపు మేలుకొని ఉంటారు. మధ్యరాత్రి వరకు కూడా మేలుకొనే ఉంటారు. ఆలస్యంగా నిద్రపోవడం అనేది తెలివైన వారిలో ఉండే సహజ లక్షణం. ఎక్కువ నిద్ర. తెలివితేటలు ఎక్కువగా ఉన్న వారిలో నిద్ర అధికంగా ఉంటుంది. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడంతో పాటు ఉదయాన్నే లేటుగా నిద్రలేస్తారు. మేధావులు ఎక్కువసేపు నిద్రపోతారు. ఆలస్యం. తెలివైన వారు పనులు లేటుగా ప్రారంభిస్తారు. ఇతరులతో పోల్చితే తెలివైన వారు పనులను ఆలస్యంగా పూర్తి చేస్తారు. తెలివైన వ్యక్తుల్లో ఉండే అత్యంత సాధారణమైన అలవాటు పగటి కలలు కనడం. ఎవరు చేయలేని పనులను కూడా చేసేటట్టే ఊహించుకుంటారు. ప్రసంగాలు ఇవ్వరు. తెలివైన వ్యక్తులు ఎక్కువగా ప్రసంగాలు ఇవ్వరు. ప్రసంగాలు ఇచ్చే విషయం నుంచి సులభంగా తప్పించుకుంటారు. ఒంటరితనం. తెలివైన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఒంటరిగా ఉండడంతో వారితో వారు ఎక్కువ సమయం గడుపుతారు. వీటిలో ఏ ఒక్క అలవాటు మీకున్నా మీరు తెలివైన వారే. మీకున్న అలవాటు ఏంటో కింద కామెంట్ చేయండి.